కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం జై పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం జై పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం ఒకళ్ళు ఇచ్చేది పటేల్ రమేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గారికి, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామూర్తి గారికి, పరుకు గారికి, చొక్కాయ గౌడ్ గారికి, నిమ్మలెంకన్న గారికి, మా వైస్ చైర్మన్ మధు గారికి, బైరబోయిన శ్రీని గారికి, ఇక్కడికి వచ్చిన దేవేందర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రమేష్ రెడ్డి గారికి ఈరోజు 54వ జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా రమేష్ రెడ్డి గారికి ఎన్నో అవకాశాలు ఉన్నా తాను నమ్మిన సిద్ధాంతం, తాను నమ్ముకున్న ప్రజల కోసం సేవ చేయాలని ఇక్కడే ఉంటూ ప్రజల కోసం అనునిత్యం పోరాడుతూ ప్రజల సుఖక్షేమాలు తెలుసుకుంటూ ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు చేసుకుంటూ ఉంటున్న మా రమేష్ రెడ్డి గారికి పదవి ఉన్నా లేకున్నా ఒక మచ్చలేని నాయకునిగా సూర్యాపేట నియోజకవర్గంలో ఉంటూ అందరి మనల్ని పొందుతున్న మా రమేష్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఆయనకు ఎన్నో పదవులు రావాలని, ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని, ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వ్యక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పరుగు గారు అందరికీ నచ్చే రోజు ఈరోజు. ఎందుకంటే మా అభిమాన నాయకుడు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారి 54వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు మా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు వెలగంకన్న గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే దాదాపు సూర్యాపేటలో కనిపిని ఎరగనట్టుగా అందరూ నాయకులు కలిసి అన్నదానాలు కానీ రక్తదానాలు కానీ దాదాపు చాలా రకరకాల సేవా కార్యక్రమాలు సూర్యాపేటలో చేపట్టడం జరుగుతుంది. వీటన్నిటికీ వెన్నుదండుగా ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా అతని కింద ఉన్న వాళ్ళని కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిలో వాళ్ళందరినీ కార్యకర్తలు చూసుకుంటూ ఈరోజు మా రమేష్ రెడ్డి గారు 54 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు సూర్యాపేటలో భారీ ఎత్తున పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాలకు విచ్చేస్తున్న ప్రజలకు కానివ్వండి, మన జిల్లా కాంగ్రెస్ నాయకులకు కానివ్వండి, అందరు కూడా శుభాభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెలిగంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 54వ జన్మదినోత్సవ రమేష్ రెడ్డి గారి 54వ జన్మదినోత్సవ సందర్భంగా మా సూర్యాపేట జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వెలిగంకన్న గారికి, అదేవిధంగా మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గారికి, డాక్టర్ రామూర్తి గారికి, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడైనా ఒక వ్యక్తి పుట్టగానే పువ్వు పరిమళించినట్టుగా మన రమేష్ రెడ్డి గారు సర్పంచ్ స్థాయి నుండి ఈరోజు రాష్ట్ర కార్పొరేట్ చైర్మన్ స్థాయికి ఎదిగినా కానీ ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉంటూ ప్రజలందరికీ చేరువలో ఉండే నాయకుడు ఒక రమేష్ రెడ్డి గారు మాత్రమే. మొన్న ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా మనకు టికెట్ రాకపోయినా అధిష్టానం పిలుపు మేరకు విత్డ్రా చేసుకొని మన కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో రమేష్ రెడ్డి గారికి మరిన్ని మంచి పదవులు రావాలని, వారికి ఆయురారోగ్యాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జన్మదిన సందర్భంగా వెలిగంకన్న ఆధ్వర్యంలో ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే భాగ్యరాజ్ ఆధ్వర్యంలో 300 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టింది. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇవాళ సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో
ఇవాళ టౌన్లో కానీ మండలాల్లో కానీ దాదాపు ఒక 40-50 ప్లేసులలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే పండ్ల పంపిణీ చేపట్టడం జరిగింది. ఇవాళ జరుగుతున్నది. ఎందుకంటే రమేష్ రెడ్డి అనేది దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్గా ఆయన జీవితాన్ని స్టార్ట్ చేసి ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ జరిగింది. ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ రాలేకపోయింది. 3వ సారి ఎంపీగా కూడా మిస్ అయిపోయింది. అయినా సరే పట్టు వదలక ఇవాళ ప్రజల సేవ కోసానికి ఇవాళ అలాగే ప్రజల కోసం పోరాటం జరుగుతుంది. అలాగే ఈ విధంగా ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ రమేష్ రెడ్డి బర్త్డేను ఇవాళ మొత్తం కాన్స్టిట్యున్సీలో ప్రజల ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇలాగే రమేష్ రెడ్డి ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ అండి ఇంకా రానున్న రోజుల్లో మంచి పదవి పొందాలని ఇంకా ఎదగాలని దాదాపు ఇలాంటి జన్మదిన ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా సూర్యాపేట ప్రజల తరఫున కోరుతున్నాం. అలాగే ఇవాళ అన్నదాన కార్యక్రమాలు కానీ పండ్ల పంపిణీ చేసిన అందరి కార్యకర్తలు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న 48వ వార్డు కౌన్సిలర్ మిత్రుడు వెలుగు వెంకన్న గారికి, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామూర్తి గారికి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఫారూక్ గారికి, వైస్ చైర్మన్ మన నేరెళ్ళ మధు గారికి, మన సీను గారికి, వెంకన్న గారికి, దేవేందర్ గారికి, గిరి గారికి మరియు రాజు గారికి, ఇక్కడికి విచ్చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకం ఏందయ్యారంటే మన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారి 54వ జన్మదినం సందర్భంగా ఈరోజు రోగులకు మనము పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం కోసం మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడికి ఏరియా హాస్పిటల్కి తరలి రావడం జరిగింది. అదే రకంగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా కేకులు కట్ చేసుకొని అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో రకాల 25 సంవత్సరాల నుంచి కూడా స్ప్రెడ్ నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలని ఈరోజు నీళ్లు మన మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. కానీ అదే పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో 25 సంవత్సరాల క్రితమే స్ప్రెడ్ ఇండియా ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఇచ్చి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మన స్థానిక నాయకుడైనటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పదవుల కోసం పోరాటం చేస్తూ నిరాశ నిస్పృహలకు లోను కాకుండా పటేల్ రమేష్ రెడ్డి గారు పదవులు రాకపోయినా ప్రజా జీవితానికి అంకితమై ప్రజల కోసమే నేను ఉన్నాను అనే విధంగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక నాయకుడు సూర్యాపేట నియోజకవర్గంలో పటేల్ రమేష్ రెడ్డి గారు అని చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గంలో సైనికుల లెక్క మేమందరం కూడా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా రమేష్ రెడ్డి గారికి మంచి పేరు తెస్తూ నియోజకవర్గ అభివృద్ధికి మేమందరం కూడా సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ఆయన జన్మదినం కావచ్చు ఏదైనా సందర్భంలో మేమందరికి కూడా కార్యక్రమాలు చేస్తూ నిర్వహిస్తూ ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన కూడా బ్రహ్మాండంగా రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేటలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ప్రెస్ వాళ్ళకు 1 గంటకు బొమ్మ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంది. అందరూ రావాలి, మీరందరూ రండి. అన్న కొంచెం దగ్గర గాడి పెడుతున్నారు చిన్న తినే